ఎప్పుడైనా సడన్‌గా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే క్రిస్పీగా ఈ కాజు పకోడానైతే ఒక్కసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ఒక టీ స్పూన్ వరకు సోంపుని తీసుకొని ఇలా రోల్లో మెత్తగా పౌడర్ చేసి సైడ్‌కి తీసుకోండి. అందులోనే కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు వామును కూడా వేసి పౌడర్ చేసి సైడ్‌కి తీసుకోండి. ఒక బౌల్‌లోకి ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి, 4 టీ స్పూన్ల బియ్యం పిండి, ఒక కప్పు కాజు, సన్నంగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర అలాగే ఈ పౌడర్‌ని కూడా వేసేసి తగినంత సాల్ట్, కారము, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా వాటర్ని అయితే వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో అయితే బాగా కలుపుకొని గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోని విడివిడిగా ఇలా వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగించి తీసుకుంటే మన కాజు పకోడీ అయితే రెడీ అండి. నిజంగా ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలాంటి సింప్లీ వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి.